ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. ఆగండి. దైవ జనాంగమా, ఆ పాపిష్టి ఆ జనాంగము నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావాలని తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ పాపిష్టి రాజ్యం, పాపిష్టి జనాంగం, దేవుని ఉద్దేశము దేవుని పిల్లల్ని ఎక్కడ ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు? మంచి ప్రాంతంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. కానీ ఇశ్రాయేలులు ఉన్న ప్రాంతం ఏ ప్రాంతం అంట? పాపిష్టి ప్రాంతం, పాపిష్టి జనాంగం, ఆ పాపిష్టి దేశమని దేవుడే అన్నాడండి. ఆ మాట దేవుడే అన్నాడు. ఆ మాట వాక్యం ద్వారా రాయించారు. అది అక్కడి నుండి బయట నడిపించడం వరకు దైవ జనాంగం, దేవుని ఉద్దేశం, దీని సారాంశం ఏంటనుకున్నారా? పాపిష్టి ప్రవర్తన నుండి మనం విడుదల పొందాలి. పాపిష్టి అలవాటు నుండి మనం విడుదల పొందాలి. పాపిష్టి స్నేహము నుండి మనం విడుదల పొందాలి. పాపిష్టి బ్రతుకుల నుండి మనం విడుదల పొందాలి. అది దేవుని ఉద్దేశం. అందుకనే ఆ పాపిష్టి దేశము కొరకు, పాపిష్టి జనాంగము కొరకు దేవుడు ఆమోసు గ్రంథంలో వారు రాయించి మాట్లాడి అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా తీసుకెళ్తున్నారు. అందుకని అది ఆ సీనాయి పర్వతం, దాని కింద ఏముందండి? సీను అనే అరణ్యము, అక్కడ బురద, ఇసుక, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటించడం, వారికి మన్నాను కురిపించడం, అంచెలంచెలుగా తీసుకెళ్తున్నాడు. మన్నాను కురిపిస్తున్నాడు. రాత్రి మేఘస్తంభమును, పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును త్రావులో తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నారు. అదే దోపక అని అనుకున్నాం. దోపక అంటే తట్టుట అనుకున్నాం. అంటే ప్రతి వాడిని తడుతుంటాడు. ఒక్కొక్కసారి ఒక దేశాన్ని తడుతున్నాడు, ఒక్కొక్క ప్రాంతాన్ని తడుతున్నాడు, ఒక్కొక్క హృదయాన్ని తడుతున్నాడు. ఆ తట్టి ఎవరైతే తలుపు చేస్తారో వారితో నేను, నాతో వాడును కలిసి భోజనము చేయదము రండి అని పిలుస్తున్నాడు ఆయన. దైవ జనాంగమా, దేవాది దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ ప్రేమ కలిగిన దేవుడు మనం ఒక్కొక్కసారి ఆయనకి దూరముగా ఉన్నా, ఆయన్ని మరిసి తిరుగుతూ ఉన్నా, ఆయన ప్రేమతో పిలుస్తూనే ఉన్నాడు. అందుకని దోపక అనగా తట్టుట అని అనుకున్నాం. తర్వాత అక్కడి నుంచి అలుసలో దిగిరి. అలుస అనగా ఏంటండి? ఆ ఏడుపు, దుఃఖం, కన్నీరు కార్చడం. తట్టినప్పుడు తలుపు తీయలేదు, కలిసి భోజనం చేస్తారని ఆయన పిలిచాడు, ఆహ్వానించినప్పుడు ఆయన ఆహ్వానాన్ని లెక్క చేయలేదు. ఇప్పుడు కన్నీరు కాల్చుకుంటూ దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారనేసి అనేక వారాలు మన వాక్యాన్ని కొనసాగించుకుంటూ ముందుకి మనము కొనసాగి ఉన్నాము. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి అలుసాల నుంచి ఎక్కడ దిగిరండి? రెఫీదీములో దిగిరి. రెఫీదీం అంటే దానికి అర్థము రెఫీదీం, నీళ్లు లేని స్థలము. చెప్పండి, రెఫీదీం
అంటే నీళ్లు లేని స్థలం. ఆ నీళ్లు లేని స్థలంలోనికి వచ్చారు. నీళ్లు లేని స్థలంలోకి వచ్చి నిర్గమాకాండము 17వ అధ్యాయము ఇక్కడ మోషేతో వాదించుతూ మాకు నీళ్ళమని అడుగగా మోషే మీరు నాతో వాదింపలేరా అంటే దైవజనుడైన మోషేని వాదిస్తున్నారు. ఏమండి, దైవజనుడితో వాదిస్తే ఏమవుతుంది అంటే ఇశ్రాయేలు ప్రజలు వాదనకి దిగారు, తిరుగుబాటుతనానికి దిగారు. ఎందుకంటే మోషేని రాళ్లతో కొట్టి చంపడానికి కూడా దిగారు. మోషేని రాళ్లతో కొట్టి చంపడానికి దిగితే మోషేని పంపిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుని మీద స్వరగడము ప్రారంభించారు. సొరుగుడి గొరుగుడి ప్రారంభమైంది. ఎందుకు? నీళ్ళు లేనందువలన. దైవ జనాంగమా గతించిన శుక్రవారము ప్రార్థన ముగించేటప్పుడు నీళ్లు మీ దగ్గర నీళ్లు ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయా? మీ ఇంటిలో నీళ్లు ఉన్నాయా? మీ సంఘములో నీళ్లు ఉన్నాయా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించాడు. అంటే నీరు లేని స్థలాలు ఏమవుతాయో వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దేవుని నామమునకి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీరు లేని స్థలాలు ఎలా ఉంటాయో మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం గమనించి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతకుచు నీళ్ళని స్వార్థ తిరుగుచుండెను. నన్ను తిరిగి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు వేసిన ప్రశ్న ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రశ్న వేసాడు? మీ దగ్గర నీళ్ళు ఉన్నాయా? మీ కుటుంబంలో నీళ్ళు ఉన్నాయా? మీ సంఘములో నీళ్ళు ఉన్నాయా? మరి నీళ్ళు ఎక్కడ ఏమవుతుందట? అపవిత్రాత్మ నీళ్ళు లేని స్థలాల్లో తిరుగుతుందటండి. నీళ్ళు లేని స్థలం అంటే అపవిత్రాత్మకి ఎలాగంటే ఒక పండగ లాంటిదంట. ఏ స్థలం? ఏ స్థలం? నీళ్ళు లేని స్థలం. నీళ్ళు లేని స్థలాన్ని చూసి ఆహా ఆహా ఓహో ఓహో నాకు నచ్చిన స్థలము నాకు దొరికింది, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే పీట వేస్తాను, ఇక్కడే పట్టుకుంటాను, ఇక్కడే ఏదైనా సాధిస్తాను నేను అంటాడట సాతానుడు. ఉన్నాయా నీళ్ళు? నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? నీళ్ళు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లో నీళ్లు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కారణం నీళ్లు లేనందువలన. ఇంకేం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? రాళ్ళతో కొట్టి దేవుని సేవకుని చంపితే సీల్ అవుతుంటుంది అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. పాపిష్టి జనాంగం పాపిష్టి పనులకు కూడా ఒడిగడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అమ్మా, మనం ఎలా ఉన్నాం? నీడతో ఉన్నామా? నీళ్లు లేవా? ఓసారి ఆలోచించుకోండి. నీళ్లు లేని స్థలములో అపవిత్రాత్మ ఏం చేస్తుందండి? తిరుగులాడుతుందండి. ఎక్కడ నీళ్లు లేకుండా ఉన్నాయా అని.
ఒకవేళ నీళ్ళు నీ దగ్గర రావకుండా నీళ్ళు లేవనుకోండి, అపవిత్రాత్మ ఏం చేస్తాడు చెప్పండి? అక్కడే పీడకం వేస్తాడు, అక్కడే కూర్చుంటాడు, అక్కడే పండుకుంటాడు. ఇది నా బలిపీఠము అంటాడండి. ఇక్కడే నేను ఉంటాను, ఇక్కడుండే ఏది చేయవలసిన కార్యాలన్నీ కూడా ఇక్కడుండే నేను జరిగేస్తానంటాడు. ఆలోచించండి తల్లులారా, ఉన్నాయా నీళ్ళు? ఉన్నాయా నీళ్ళు? అపవాది తిరుగులాడుతుంది. ఎందుకంటే నీళ్ళు ఉన్న కూడా జీవం ఉంటుంది. నీళ్లు లేని స్థలములో అపవిత్రాత్మ వచ్చి దుఃఖమును, వేదన, కన్నీళ్ళు, పాపిష్టి కార్యములను జరిగించుతారని దేవుని లేఖనము తేట తెల్లంగా మనకి తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే కుటుంబాల్లో కూడా నీళ్ళు ఉండాలి. ఉన్నాయా? కుటుంబాల్లో నీళ్లు లేకపోతే ఆ నీళ్లు లేని కుటుంబాల్లో ఎవరు పీఠం వేస్తారట? అక్కడ చెప్పండి, ఎవరు వేస్తారట పీఠం? అపవిత్రాత్మ అక్కడ పీఠం వేస్తుంది. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, నేను చెప్పినట్టుగా మీరు నడుస్తారు, వీళ్ళందరికీ రాజుని నేనే నడిపిస్తాను వీళ్ళందరినీ అని ఏలుబడి చేస్తారట కుటుంబం. సంగమా, మనకి నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేని సంఘాల్లో అపవిత్రాత్మ ఏం చేస్తారంటే నీళ్లు లేని స్థలాల్లోకి వచ్చి అపవిత్రాత్మ అక్కడటండి ఆశీనుడై ఉంటాడట. గమనించండి సంగమా, ఒకటి నీవు నేను, రెండు కుటుంబము, మూడు సంఘము. అందుకని సంఘములో నీళ్లు లేకపోతే సంఘములో ఏం చేస్తాడో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడు మనలో నీళ్ళు లేకపోతే మనం ఏమవుతాం? మోసా మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు లాంటి వాళ్ళం అవుతాం. అది ఇశ్రాయేలేనా? ఇశ్రాయేలీ, అక్షర ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలును నడిపిస్తా ఉంటే పగల మేఘ స్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును త్రోవలో తోడుగా ఉండి మన్నాలు కురిపించుకుంటూ తీసుకొస్తుంటే ఇక్కడ నీళ్లు లేవని దేవుని సేవకుని మీద వివాదము ప్రారంభించబడ్డదని చదువుకున్నాం. తిరుగుబాటు చేశారని చదువుకున్నాం. చివరికి ఆ 4వ వచనం చదివినప్పుడు అక్కడ మోసాను కూడా రాళ్లతో కొట్టి చంపేద్దారంటున్నారు. అంటే చంపడం దాకా ఎందుకు వచ్చింది? దాన్ని ఏ కార్యం అంటారు? దుష్కార్యము. నీళ్ళు లేనప్పుడు దుష్కార్యములు కూడా చేయడానికి సిద్ధపడతారని అపవిత్రాత్మ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి దైవ జనాంగమా, మొదట ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేని కారణాల చేత వాడేం చేశారు? మోసే మీద తిరుగుబాటు చేశారు, వివాదము పట్టారు. ఆయన పంపించిన దేవుడు ఏం చేశారు? శొరిగుడి, గొనిగుడి, ఇలాగా ఆ దేవుడిని చదువుతున్నారు, దేవుని సేవకుని తిడుతున్నారు, దేవుని సేవకుని సభ్యత్వం గొడవ వదిలిపోతుందనేసి మోసాలను వాడిని చంపడానికి కూడా దుష్కార్యం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే ఈ కారణం ఎలా వచ్చింది? నీళ్లు లేనందువలన. నీళ్లు లేకపోతే వచ్చే తెగుళ్ళు ఏంటో తెలుసునా? ముందు దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయడం,
దైవ భక్తుల మీద తిరుగుబాటు చేయడం, నిజమైన భక్తిగా జీవించే వారి మీద తిరుగుబాటు చేయడం, అలాగనే ఆ దేవాది దేవుని మీద కూడా స్వర్గులాడం చేయడం, అలాంటి తెగులు ఆ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. అమ్మ ఒక్క మాట, మీరు ఎప్పుడైనా దేవుని గురించి కానీ దేవుని సేవకుని కానీ దైవభక్తులు కానీ ఎప్పుడైనా నిందించారా లేదా? అలాంటి అలవాటు ఎప్పుడైనా ఉందా లేదా? మీరు చాలా మంచివాడు. ఎప్పుడు కూడా దేవుని దాసుల మీద కానీ దేవుని మీద కానీ నువ్వు మాకేం చేసావు, ఆడకి అందించావు, ఆడకి అందించావు అని ఎప్పుడు కూడా స్వర్గుడు అనేది మన జీవితంలో ఎప్పుడూ లేదు. అవునా? కొన్ని కారణాల చేత నీళ్లు లేనప్పుడు అలాంటి వ్యాధి ప్రారంభించబడుతుందట. ఏ వ్యాధి? వివాదం పలకడం. వివాదం పలకడం ఎవరి మీద? దైవజనుడి మీద వివాదం పలకడం. ఏమండి దేవుని సేవకుడు చెప్పినప్పటికీ వందనాలండి అయ్యారండి అన్నాడు. వందనాలతో పోయి ఈయన ఎలా చంపాలి, ఈయన ఏం చేయాలి, మమ్మల్ని దారిలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా అనుకుని మోషే అంతటి వాడి మీద తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాం. అలాంటి విషయాలన్నీ రావడానికి కారణము నీళ్లు లేనందువలన. కుటుంబంలో నీళ్లు లేని వలన ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఒకరికొకరికి పడదంట. అమ్మా, ఒకరికొకరు పడదంట. భార్య మీద భర్త పడదు, భర్త మీద భార్య పడదు, ఆడిద్దరంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులు పడదు. వివాదము, అల్లరి, సమస్య ఏర్పడుతుంది. ఎందుకు వివాదము ఏర్పడుతుందని ఆలోచిస్తే బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ చెప్తుంది, నీళ్ళు లేని కారణాన అక్కడ వివాదము ఏర్పడ్డదని దేవుని లేఖనం చెప్తుంది. కుటుంబంలో ఐక్యతగా ఉండవలసిన కుటుంబం కలిసిమెలిసిపోయే కుటుంబం నెమ్మదిగా ఉండవలసిన కుటుంబంలో శాంతి సమాధానం ఉండవలసిన కుటుంబంలో అసమాధానంతో ఈనాడు కుటుంబంలో ఒకరిని నిలబడి చెప్పమంటే, మీ కుటుంబం గురించి చెప్పమంటే, నా కుటుంబం గురించి నేనేం చెప్పలేండి బాబు, నేను చెప్పలేనండి అనే స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దైవ జనాంగమా, అలా ఉండడానికి కారణము నీళ్లు లేనందువలన. నీరు లేని కారణాలను బట్టి అపత్రాత్మ ఏం చేస్తుందండి? అక్కడ పీఠం వేస్తుంది. దైవ జనాంగమా, దైవ భక్తులారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దైవ భక్తులుగా జీవిస్తున్నాం, మంచిది. ఆయన నామమును ధరించుకుని ఉన్నాం, మంచిది. సంఘములో కూడా నీళ్ళు లేనందువలన సంఘములో ఒకరి మీద ఒకరు భిన్నాభిప్రాయాలు. నేను రేపు ఆధారంతో తర్వాత చెప్తాను. నేను అన్నీ కూడా భిన్నాభిప్రాయాలు. ఒకరి మీద ఒకరు అసూయ. నాకన్నా వాళ్ళు పాట పాడతారట, పాస్టర్ గారు అంత పాడు ఆయనకే పాడుతారు. వాళ్ళు మాకైతే మేము పాడామా? పాస్టర్ గారు అంటే ఆయన అంటే పాస్టర్ గారు బాగా ఇష్టం, అందుకని ఆయనకే ఇస్తారు. నాకు ప్రార్థన ఎవరండి, నాకు అని చెప్పు నిజమే ఆరాధన పెద్ద లేరండి. అలాగని ఏదో ఒకరి మీద ఒక భిన్నాభిప్రాయాలు. ఎందుకు? నీరు లేనందు కారణాన దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ నీరు అది? దైవ జనాంగమా, ఏ నీరు? వాక్యమనే నీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యమనే నీరు మనలో లేనప్పుడు, మనలో దేవునికి స్థానము లేనప్పుడు మనలోనికి ఎవరు వచ్చి కూర్చుంటారో? అపత్రాత్మ ఒక త్రిశూలం లాంటిది పట్టుకొని, నేను నా ఏలుబడిలో ఉండవలసిన
ఈ మనిషి నా మనసే. ఉడత తరపున ఆత్మీయ తండ్రి ప్రకాశం అయ్యి గారు తెచ్చారు. అది అనేక సార్లు నేను చెప్తూ ఉంటే సతీష్ అలా ప్రకాశ్ కావచ్చు, ఈ కాగితాలు అలా ఎన్నో తీసి పట్టుకుని ఉంటే మన ఇంతకుముందు కంఠస్థం చేసిన విషయాలు కాబట్టి అది చెప్పుతూ ఉండేవాడు. దైవ జనాంగమా, నీరు లేని స్థలాల్లో అపత్రాత్మ కాసుకుని ఉంటుంది, పీట వేసి ఉంటుంది అని కూడా చెప్పుకున్నాను. ఏ నీరంటే వాక్యమనే నీరు. హల్లెలూయా. ఆ వాక్యమనే నీరు ఎవరిలో ఉంటే వారు ఏం చేస్తారు చూసినా, వివాదాలు వస్తే ఆ వివాదాలను సేధించి సమాధానపరుస్తారు. కానీ సంబడపడండి. సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదు. గోరంతది కొండంతగా చేసుకుని దానికి శిలవలో పొలంలో పెట్టుకుని దానికి ఏదితో చేసుకుని భిన్నాభిప్రాయం తీసుకురావడం అనేది దేవుని వాక్యం ఉద్దేశమో కాదు, దేవుని ఉద్దేశమో కాదు. శిలవ పొలంలో పెట్టేది ఎవరి ఉద్దేశం? అపత్రాత్మ ఉద్దేశం. అందుకని ఆ దేవుడు ఆ వాక్యము నీరు వాక్యమునకు పోల్చబడి ఉన్నది. ఆ వాక్యము మన హృదయంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఎలా వస్తుంది? దేవుని మందిరానికి వచ్చే వాక్యము మనం ఎనగలము. దేవుని వాక్యం జరిగితే ఆ వాక్యాన్ని మనం గ్రహించగలము. వాక్యము చదవకపోయి దేవుని మందిరానికి రాకపోయి సమాసములో లేకపోయి నీళ్ళు ఎలాగొస్తాయి? వస్తాయా నీళ్ళు? మరి ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేయడం ఏంటండి? ఇశ్రాయేలు ప్రజలు మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటే వాళ్ళు వాక్యము మీద శ్రద్ధ చూపలేదు. దైవజనుడైన మోషే నాయకుడిగా ఉండి నడిపిస్తున్న ఆ దైవజనుడి మీద ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు. ఏదో మాకు అదే మేమే నడుచుకుంటూ పోతున్నాం, కానీ మాకు ఎవడేం చేసాడండి? ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇశ్రాయేలు ప్రజల నుంచి. ఇశ్రాయేలు ప్రజలు రావడానికి కారణం ఇశ్రాయేలు ప్రజల్లో వాక్యము లేదు, వాక్యం అనే నీరు లేదు. కూడా కలిసే అంటున్నారండి. ఎవరి గుంపు వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి మాటలు వాడే, ఎవరి జట్లు ఆడే. ఒకవేళ మనం కూడా అలా ఉన్నామా? ఎవరి జట్టు ఆడదే, ఎవరి గుంపు ఆడదే, ఎవరి ఉద్దేశాలు ఆడే. అలా ఉండాలనుకుంటారా? ఉండడానికి ఎప్పుడు కూడా అలా ఉండడానికి ఏది కాదు. దేవుని చిత్తము కాదు. నీరు లేని స్థలంలో ఉన్నది కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుతున్నారు, దైవ సేవకుని మీద వివాదాలు కట్టి చివరికి చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు. దైవ జనాంగమా, నీరు అనే వాక్యము ఎక్కడ దొరుకుతుందండి? దేవుని మందిరములో. హల్లెలూయా. ఎక్కడికి చంపడండి? ఎందుకు వచ్చాం మనం? వాక్యము వినడానికి వచ్చాం. ఏ మాటలు? దేవుని మాటలు, ముసలమ్మ మాటలు కాదు. ఆ దేవుని మాటలు అవి నీకు సాదృశ్యంగా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాదలలో.
వాక్యము దేవుని గ్రంథంలో ఉన్నది. అది వివరణ చేయడానికి దేవుని సేవకులు ఉన్నారు, అనుసారులు ఉన్నారు. ఇక్కడ వివరిస్తుంటారు. నీకు అర్థం కాకపోతే నువ్వు చదువుకుని రావాలి. అందుకనే ఆ వాక్యం అనే నీరు ఆ ఇశ్రాయేలు ప్రజల్లో లేదు కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు పాపిష్టి కార్యానికి కూడా తలబెట్టారు. అంటే చంపడానికి కూడా సిద్ధపడాలి. మోసపోతే ఎవడో వస్తాడు, ఈడెందుకు మనకే అన్న స్థితిలోకి వచ్చేసాను. 4వ వచనంలో మీరు ముందు చెబితే ఉంటుంది అన్నమాట. దైవ జనాంగమా చూడండి, ఆ రెండు కుటుంబంలో ఐక్యతను కోల్పోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, కుటుంబం అంతా ఐక్యతగా ఉండండి. అదే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. కుటుంబ ప్రార్థన ఉన్న చోట సాతాను అడుగుపెట్టడానికి అవకాశము ఉండదు. కుటుంబంలో ఆ నీరు లేని కారణాన ఒకరి కన్నా ఒకరు గొప్పనుకొని మేము చేసిందే కరెక్ట్ అనుకుని భిన్నాభిప్రాయానికి పోయారు. అందుకని ఆ సర్వసభ్య సమాజం అంతా ఏమన్నారు చెప్పండి, కుటుంబమే కాదు, సర్వసభ్య సమాజం అంతా మోసా మీద తిరుగుబాటు చేస్తున్నారు నీళ్లు లేనందువలన అని వాక్యం చదువుకుంటున్నాం. దైవ జనాంగమా అంటే కుటుంబంలోకి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఏ నీళ్లు? వాక్యం అనే నీళ్లు సమృద్ధిగా కనుక ఉన్నాయి. అందుకనికి నీళ్లు ఉన్నాయా? మీ కుటుంబంలో నీళ్లు ఉన్నాయా? అందుకని కొన్ని వాక్యములు కంఠస్థ చేసుకోవాలి. బాలుడు నడవవలసిన మార్గంలో వాడికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం దేవుని వాక్యం చెప్తుంది. దైవ జనాంగమా మీ బిడ్డలకు వాక్యం నేర్పించండి, వాక్యాలు చదివించండి. వాక్యము మన బిడ్డల దగ్గర ఉంటే, ఆ నీరు ఉంటే అపవాది కుటుంబంలో ఎక్కడ రావడానికి వీలు కాదు. అలాగని సంఘంలో కూడా నీరు ఉండాలి. ఈరోజు సంఘాల్లో రకరకాల సేవకులు వస్తున్నారు. సేవకులు చెప్పే వాళ్ళందరూ కూడా సరిపడే వాక్యం అనుకోకండి. ఒక్కొక్కరు ఒక రీతైన వాక్యం, సరైన రీతిలో వాక్యం అందించకుండా, ఉండవలసిన వ్యసనాలు, ఉండవలసిన లోటుపాట్లు అవి చెప్పకుండా పైన మెరుగుగా చెప్పేసి దేవుడిని దీవించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు. మా మందిరానికి వస్తే సారు, మా సంఘానికి వస్తే సారు మీరు మేడలు కట్టేసుకుంటారు. ఈ మధ్యని ఒక వాచ్ చెప్తున్నారండి. ఆ వాచ్ మీరు కొనుక్కుంటే చాలు, కాళ్ళు కొనేసుకోవచ్చంట. కొనుక్కుంటే అంతస్తులు బిల్లుని కట్టేసుకోవచ్చంట. వాచ్ కొనుక్కుంటే చాలు, గడియాలు కొనుక్కుంటే చాలు. ఏంటంటే భవనాలు కోట్ల రూపాయలు సంపాదించేసుకోవచ్చు, ఒక గడియాలు కొనుక్కుంటే చాలు. ఈనాడు దేవుని వాక్యాలు కూడా కొంతమంది దేవుని సేవకులు అలాంటి మీరు బిడ్డలు పెడుతున్నారు. దైవ జనాంగమా వాక్యము సరియైన రీతిలో ఆధ్యాత్మ జీవితంలో నడిపించే సేవకులు మనకి కావాలి. కనుక సఫలం కూడా నేర్పడుతుంది. దేవుని జనమా కొంతమంది దేవుని సేవకులు అభిషేక్తులు వచ్చి వివరిస్తున్నా అర్థం చేసుకోరాకే మనకి చెప్పండి ఈ బుర్ర పనిచేయడం లేదు. వారు బోధిస్తున్నారు, సరైన వాక్యం బోధిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మనం అందరం బ్రతికింపబడతాము అనుకుంటే ఆ వాక్యం వింటున్నారే కానీ వాక్యానుసారమైన జీవితాలు చెప్పండి, వాక్యానుసారమైన జీవితాలు జీవించలేని పరిస్థితిలో మిగిలిపోతున్నారు. ప్రేమైన సహోదరుడా, బోధించలేకపోయిన వారు బోధించలేకపోతుంటే బోధించేవారు బోధించిన వాక్యాన్ని మనం ఏం చేయాలి? మన హృదయంలో తీసుకొని ఆ వాక్యానుసారంగా మనము చెప్పండి జీవించేదము గాక. హల్లెలూయా. అదే కాదండి, ఆ నీరు అనే వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేస్తామంటే
పాపిష్టి స్థితి నుండి మంచి స్థితికి మనము చెప్పండి ఎదుగుదుము గాక. హల్లెలూయా. సరే, నీరు ఉంటుందండి, సమృద్ధి అయిన వాక్యం ఉంటుందండి, సమృద్ధి అయిన వాక్యం ఉంటుంది. చక్కని వాక్యం దేవుని సేవకులు అభిషేక్తులు చెప్తున్నారు, సంఘం శ్రద్ధగా వింటున్నారు. కొన్ని సంఘాలకు పెట్టిన అడ్డుబాటు ఏంటో తెలిసిన, కొన్ని సంఘాలకు ఉండవలసిన అడ్డుబాటు ఎందుకంటే వాక్యమునే మీరు వినండి, పరిశుద్ధాత్మను మనం నమ్మడానికి కాదు. మన సహవాసం ఏంటి తెలిసిన, పరిశుద్ధాత్మ నమ్మవద్దు. మనం పరిశుద్ధాత్మ మన డిక్షనరీలో లేదండి. ఏడు సంఘాల్లో పరిశుద్ధాత్మ ఉంటుంది. ఊగిసలాడుకోవడం, భాషలు మాట్లాడడం, అది మన సంఘంలో లేదా? ఆత్మకూడని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరైనా ఆత్మతో నింపబడుతున్నప్పుడు, అవునా ఏ సంఘం చేసింది ఏమా బుధవారం మాట్లాడు, అది మన డిక్షనరీలో లేదండి. మన సహవాసంలో ఆత్మ లేదండి. ఆత్మ పొందకుండా ఆటంకపరిచే కొన్ని సమస్యలు ఉన్నాయి. మన సమస్య చెప్పిన నాయకుడు చెప్పినట్లుగా ఉండాలి, కానీ పరిశుద్ధాత్మ మనం నింపబడకూడదు. ఇదేం నీరండి చెప్పండి, పరిశుద్ధాత్మని నీరుని కూడా పొందాలి. ఆ పరిశుద్ధాత్మ పాపురము అలవాడుతున్నది భారతదేశమంతా. మన దైవ జనాంగమా, మనం నడిపించేది పెంతుకోస్తు గారికి పెంతుకోస్తు అనుభవం నడుస్తున్నాం. ఆ పెంతుకోస్తు అనుభవం సేవకుల్ని మళ్ళా పిలిపించుకుంటుంటాం మనం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రార్థన చేస్తుంటాం. దైవ జనాంగమా, కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తు సంఘం ఉంది, క్రీస్తునే కానీ పరిశుద్ధాత్మను అంగీకరించడానికి వీడు కాదు అని ఒక శాసనం పెడతారు వాడు. అందుకనే పరిశుద్ధాత్మ అనేది కావాలి. దైవ జనాంగమా చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటారు చూడండి, యోహాను సువార్త 7:34. ఎవడైనను తప్పుకొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడండి, అడిగిన వారికి అత్యాధకముగా ఆయన అనుగ్రహించే దేవుడు. అంటే పరిశుద్ధాత్మ అనే వరమును కూడా మనము పొందుకోవాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ అనే నీరు మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ అభిషేకము, ఆత్మ ఆ యొక్క నడిపింపు, ఆత్మ ద్వారాగా ప్రవసనాలు, ఆత్మ ద్వారాగా స్వస్థత వరాలు, అనేక విషయాలు దేవుడు జరిగిస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలోనికి రావాలి? నీరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా నీరుకి సాదృశ్యంగానే ఉన్నది. నా గిన్నె నాలో నిండి పొరుగుతున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును అని దావీదు చెప్తున్నాడు. దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ వరములను మనము పొందుదము గాక. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి హెచ్చరించడానికి ఇది పడరు. అందుకనే మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనములో ఈ మాట చూడండి,
కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యజనులలో కొంతమంది అధికారులు వారి మీద అధికారం చేస్తుంటారు. దైవ జనాంగమా, మన మీద అధికారం చేసేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉందంటే అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికీ తాళడు, గర్వపు మాటలు మాట్లాడడు, తగ్గించుకుంటాడు. ఏంటంటే దీర్ఘశాంతము కలిగి ఉంటారు. సంఘమా, మన కుటుంబంలో అలాగ ఉండాలి, సంఘములో అలాగ ఉండాలి. మనం ఒంటరిగా జీవిస్తున్నా అట్టి రీతిగా మనము ముందుము గాక. నిర్గమాకాండం 17:4 చూడండి. అప్పుడు మోషే యెహోవాకి మొర్రపెట్టుచు, ఈ ప్రజలు నేనేం చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదని కన్నీడు కాలుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకును పరిశుద్ధాత్మ నీరు గురించి చెప్పుకున్నాం, వాక్యం అనే నీరు కొరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మోసకి ఏ నీరు వస్తుంది? ఏ నీరు? కన్నీరు. కన్నీరు కాలుతున్నాడు. దైవ జనాంగమా, కన్నీరు కాల్చాలి. కన్నీరు గురించి బైబిల్లో ఏమని రాసి ఉందా? నీ కన్నీరు నా గుండెలో నేను భద్రపరుస్తున్నాను అన్నారు. అమ్మా బాబు, ప్రార్థన అనంతరం ఇంటికి వెళ్ళినప్పటికల్లా నీ కన్నీరు సుక్కలు ఎన్ని సుక్కల కింద పడుతున్నాయి? నువ్వు నవ్వుకుంటానే ఉండిపోతున్నావా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏముంది? మీ చెప్పండి, మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకుని ఎలాంటే సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళిపోవడం కాదా? దేవుని మందిరంలో కన్నీరు కాల్చాలి, దేవుని మందిరంలో దుఃఖించాలి. ఎందుకంటే ఈ పాపిష్టి జనాంగమ మధ్యన, పాపిష్టి సావాసమ మధ్యన, పాపిష్టి స్నేహితుల మధ్యన, పాపిష్టి అలవాటుల మధ్యన, పాపిష్టి వ్యసనముల మధ్యన ఇక నేను ఉండకూడదు. అప్పుడు నన్ను తేటైన మార్గానికి నడిపించాను. ఇశ్రాయేలు ప్రజలను పాలుతేలు ప్రవహించే దేశానికి ఆనాడు నడిపించినట్లుగా నేను నాకు తోడుగా ఉండి నన్ను నడిపించేయా అని మనం ఏం చేయాలి? మోషే మీద ఎందుకు వచ్చిందంటే ప్రాణం ఇప్పటికి వచ్చింది. మోషే అప్పుడు ఏం చేస్తున్నాడు? కన్నీరు కాస్తున్నాడు. ఎందుకు కాస్తున్నాడంటే సావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తలకు రాయ తీశారు. మోషే అనేవాడిని కొట్టి చంపేస్తే గొడవ వదిలిపోతుంది. మా నాయకుల మీద మనం చేసుకున్నారు, అడ్డు వదిలిపోతుంది. మనకి తలకరాయి వేస్తున్నారండి. తలకరాయి ఏరుకుంటుంటే మోసే చదరా. అప్పుడు మోసే యెహోవాకి మొర్రపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయిద్దును? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి తలకరాయి తీసి పొట్టబోతున్నారు. నాయకుడిని మోసి ఎక్కడ మారిపోతాడు? ఎంతమంది అని మారిపోతాడు? ఒకడే ఇద్దరా? 40 లక్షల జనాంగం. 40 లక్షల జనాంగం కాళ్ళతో తొక్కుకుంటా పోతేనే దుమ్ములు కూడా ఉండవు. ఇంకెంత పనికి పాపిష్టి పనికి సిద్ధపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. నేనేం చేయుదును? దేవా, ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళు పట్టుకుని వస్తున్నారయ్యా, కాసేపుంటే నన్ను సంపేస్తారయ్యా, నన్నేమి చేయమంటావు అని ఈసారి ఏడుతూ మొదలు పెట్టారు. దైవ జనాంగమా, మనం కూడా మనం జయించలేని కొన్ని విషయాలు మనం ముందున్నప్పుడు, శత్రు రాజులు మన మీదకి పోరాటానికి వచ్చేటప్పుడు వారు దృష్టిలో పెట్టుకొని దేవుని సిద్ధాలకు అప్పగద్దలు చేయాలి. నాయన, ఈ వ్యసనము నన్ను వేధిస్తుందో నాయన, ఈ పాపిష్టి పని
నన్ను వేధిస్తుంది నాయన, ఈ దుర్మార్గమైన ఇది నన్ను బాధ పెడుతుందయ్యా, దీన్ని నేనేమీ చేయలేనయ్యా, నేనేం చేయాలి చెప్పు, నీవే ఏదైనా చేయాలి అని దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. మోషే అప్పుడు ఏం చేస్తున్నాడండి? దేవునికి మొర్ర పెడుతున్నాడు. వివాదాలు వాడాడు. అయితే మీరు ఎంత వివాదాన్ని నేను మాట్లాడు, మీరు కొట్టుకున్నా నేను కొట్టను, మీరు తిట్టుకున్నా నేను తిట్టుకోను, మీతో వాదం నాకెందుకు, నన్ను నీకు దాసునిగా పరిచయం చేయమన్నాడు. ఆ పరిచయం చేస్తాను, ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాను, మీతో నాకెందుకు తక్కువ, ఒకవేళ ఆయన పొమ్మంటే పోతాను కూడా ఎవరన్నా ఎన్నుకుంటారు కానీ అనేసి ఆ సొరుగుని చొరగలేదు, వాదన మాట్లాడలేదు. కానీ దేవుడితో అన్నాడు, దేవా కొంచెం సేపట్లో ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళు తీసుకొని నన్ను చంపడానికి వస్తున్నారయ్యా, నేనేమి చేద్దును అంటున్నాడు. సోదరా, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల పెద్దలలో ఎంతమంది అండి? కొందరిని తీసుకొని అక్కడికి ముందుగా పొమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇంతవరకు చాలా గర్భి జరిగింది కదా, ఇప్పుడు దేవుడు ఎంత సమాధానం చెప్తున్నాడో చూసారా? మోసా, నువ్వెందుకు అలాగ అయిపోతున్నావు, నేను ఉన్నాను కదా, నాతో చెప్పావు కదా. ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది పెద్దలను పిలిచి నేను చూపించే స్థలానికి వారు చూపించు. వాళ్ళకి ఏదేమంట? ఇశ్రాయేలు ప్రజలకు ఏదేమంట? నీడే కదా, మరి తండ్రి అయినా తల్లి అయినా నువ్వే కదా కనపడుతున్నావు, మరి నిన్ను అడగకపోతే నన్ను అడగకపోతే ఎవరు అడుగుతారు? వాళ్ళు అడగడం తప్పే లేదు, అడగలే. అయితే నేను చెప్పిన పని నువ్వు చేయి అన్నాడు. చూసారా, యోనా కూడా అలాగే అన్నాడు, సబ్దరాడు సామానయ్యు బతకంతో బతకనయ్యు, అక్కడికి వెళ్ళమన్నావు, 3 రోజులు నాశమైపోతున్నావు, వాళ్ళందరూ సురక్షితంగా పెట్టావు, నా బట్ట బొర్రే కాలిపోతుంది అంటే నువ్వన్నీ భలే జిమిక్లు చేస్తావయ్యా అని దేవుడి మీద కోపడ్డాడట. ఇప్పుడు మోస ఏమంటాడు? ఎంత సీరియస్ ఉన్నా కూడా వాడు నీ దగ్గర తీసుకొస్తే ఏమని చెప్తున్నావు? ఇశ్రాయేలు పెద్దలను కొంతమంది తీసుకురా, ఇలా ఆ పెద్దల్ని కూడా తీసుకుని వెళ్ళి నేను చెప్పిన స్థలానికి వెళ్ళు అన్నాడు. చెప్పిన స్థలం ఏంటి చెప్పరా? చదవమ్మా. గమనించండి, అనుభవిస్తున్నాను. నీ చేతి కర్ర పట్టుకుని కొంతమంది పెద్దలు తీసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు పెద్దలు? పెద్దలంటే ఎవరు అనుకున్నారు? సలహా ఇచ్చేవాడు కాదండి పెద్దలు, పని చేసేవాడు. పెద్దలంటే ఎవరు? ప్రార్థించేవాడు. దేవుడు ఇప్పుడు ఎవరు అవసరం వచ్చారు? మోసే, నేను చెప్తున్నా కానీ ఎందుకు ఎలా అయిపోతావు? ఇశ్రాయేలులో కొంతమంది పెద్దలు ఏర్పరచాం కదా, ఆ పెద్దలు తీసుకుని వెళ్ళి నీ చేతి కర్రను కూడా పట్టుకుని వెళ్ళాడు. నేనేం చెప్తాను అది అడిగాను కానీ ఎందుకు అలా అయిపోతున్నాం? తల్లిదండ్రులుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని అడుగుతారు, ఎవరు అడుగుతారు? ఎందుకు అలాగే అయిపోతున్నావు ఏడా అన్నాడు. తోక ముడుచుకున్నాడు మోసే. ఇదే బాబు, ఇంతవరకు నేను చంపేస్తున్నాను, అలా జరిగాను, ఎందుకు చంపేస్తారో మీరు అన్నమాట అనుకున్నానే, నన్ను వెళ్ళమంటున్నాం. అది ఆ పెద్దమంది పెద్దలు కొంతమంది పెద్దలు పిలిచారు. ఆ పెద్దలు తీసుకున్నాడు. అంటే హోరేబు చదవరా, ఇదిగో హోరేబులోని బండ మీద దేవునికి స్తోత్రం చెప్పండి. హోరేబు అంటే ఏంటి? రెఫీదీం అని చెప్పుకున్నాం. రెఫీదీం అంటే నీళ్ళని చెప్పుకున్నాము.
దోపక అంటే తట్టుడని చెప్పుకున్నాము, అరుస్య అంటే అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటండి? హోరేబు. హోరేబు బండ దగ్గరికి వెళ్ళు. నీవు నీ ప్రజలను అలాగని ముందు నాయకులు తీసుకెళ్ళా, పెద్దలు తీసుకెళ్ళన్నాడు. పెద్దలాగా వెళ్ళారు. ఎందుకని అయినా మమ్మల్ని తీసుకెళ్తున్నావు? మాకేం సమాధానం చేయడానికా, ఏదైనా చేయడానికా అన్నారు. రెండయ్య బాబు, దేవుడు నువ్వు తీసుకెళ్ళమన్నాడు. అయ్యా బాబు రండి, నువ్వు కావాలనేసి ఆ పెద్దలు సమాధానం దైవ సేవకుడు బట్టుమారుతున్న సవాలు తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నిజమేనండి, అక్కడ మోసే కర్ర శాత పట్టుకొని ఆయన చేశాడండి, బండను కొట్టాడు. దేవుని సభలు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు మోసే, ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల జనాంగంలో నీళ్లు లేవన్నారే, సొరిగే నీవేదో రాలేదని వివాదం పడ్డారు కదా, కొట్ట బండను ఓరేదోమనే బండను కొట్ట. ఈ బండ నుండి నీళ్లు నిన్ను ఉపకిస్తున్నాను. ఈ నీళ్లు 40 లక్షల జనాంగము త్రాగగా నీళ్లు ఉప్పొంగుతాయి అని చెప్పాడండి. దేవుని నామములకి మహిమ కలుగును గాక. మోసే అనేక అద్భుతాలు చూశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడండి, ఈ కొంతమంది పెద్దలను తీసుకునేది. పెద్దలెందుకు పని చేయడానికి, పెద్దలెందుకు సహకరించడానికి. అందుకని ఆ పెద్దలు కొంతమంది పెద్దలను తీసుకొని వెళ్ళి హోరేబు పర్వతం దగ్గరికి కర్రకి వెళ్ళమన్నాడు. కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అందుకని ఆ కర్రతో హోరేబు అనే ఆ బండను కొట్టని వెంటనే చదువురా నీవు ఆ బండని కొట్టగా ప్రజలు త్రాగుటకు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. మాట సమృద్ధైన నీళ్లు, ఎక్కడైతే నీళ్లు లేవన్నారో అక్కడే సమృద్ధైన నీళ్లు దేవుడు వారికి ఇచ్చి వారి దాహమును తీర్చినట్లుగా మన దాహమును కూడా దేవుడు తీర్చునుగాక. మన అవస్థతను దేవుడు తీర్చునుగాక. మన కుటుంబంలో ఐక్యతను దేవుడు అనుగ్రహించునుగాక. మన సంఘములో కూడా దేవుడు ఐక్యతను అనుగ్రహించునుగాక. అనేకులు స్వస్థత ఆరోగ్యమును పొందుదురు గాక. ఇట్టి ఆశీర్వాదములతో మనమందరము నింపబడదుము గాక. జానయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించున్న మా ప్రియమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యంలో మీరు నడిపించిన దానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యాత్మల ప్రభువా, మీరు మాతో మాట్లాడిన దానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, వాక్యం అనే నీరును ప్రభువా మేము దినదినము నాయనకి త్రాగుటకు మా యొక్క కుటుంబంలో, మా యొక్క హృదయంలో పోరాడుటకు మీరు కృప దయచేయమని అడుగుచున్నా. ఈ యొక్క వాక్యానుసారంగా మీరు నడుచుకునే కృప దయచేయండి. మా యొక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నా. మీ యొక్క సహాయం దయచేయమని దీని యొక్క వాక్యము ప్రభావం మా యొక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేయుటకు మీ కృప దయచేయమని ఇంకా ప్రభా జరుగుతున్న యొక్క ప్రభుత్వ కార్యక్రమంలో అన్ని విషయంలో మీరే తోడే నడిపించమని, మీరే మేము గంట ప్రభావాలు చెల్లించుకోమని నజరేతు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మా పిల్లలు మధ్య ఉన్న వారిని ముందుకు వచ్చారా ప్రభు